ఏపీ మద్యం స్కామ్లో సిట్ దూకుడు పెంచింది. కొద్ది రోజులుగా దర్యాప్తుపై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో విచారణ తుది దశకు చేరిందని వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు 48 మందిని నిందితులుగా గుర్తించిన సిట్ 12 మందిని అరెస్ట్ చేసింది. 2 ఛార్జిషీట్లు దాఖలు చేయగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కిక్ బ్యాక్ ద్వారా కమిషన్ డబ్బు అందుకున్నారని సిట్ ఆరోపించింది. అయితే ఈ కేసులో జగన్కి ఎక్కడా కుట్రదారుగా పేర్కొనకపోవడంతో సిట్ వ్యూహం అంతుచిక్కడం లేదని అంటున్నారు. మరోవైపు నిందితుల జాబితాలో ఉన్న వారిలో కొందరిని అప్రూవర్లుగా మార్చుకోవాలని పావులు కదుపుతున్న సిట్ ఇప్పటి వరకు నిందితులుగా చెప్పని వారి అరెస్టుకు ప్రయత్నిస్తోందని తాజాగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్సైజ్ శాఖను పర్యవేక్షించిన వైసీపీ సీనియర్ నేత నారాయణస్వామిని సిట్ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామిని విచారించేందుకు గత నెలలో సిట్ నోటీసులు జారీ చేసింది. అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. దీంతో శుక్రవారం తిరుపతి జిల్లా పుత్తూరులో నివాసం ఉంటున్న నారాయణస్వామి ఇంటికి సిట్ అధికారులు వచ్చారు. ఉదయం నుంచి ఆయనకు పలు విషయాలపై ప్రశ్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఆయనను ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మార్చిన పాలసీపై తనకే సమాచారం లేదని గతంలో నారాయణస్వామి సిట్కు చెప్పినట్టు ప్రచారం జరిగింది. లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు నారాయణస్వామి పేరెక్కడా ప్రస్తావించలేదని అంటున్నారు. కానీ గతంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన ఆయనను కూడా నిందితుడిగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే నారాయణస్వామి అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా చెబుతారు.